వరలక్ష్మి అయితే సుధా దగ్గరికి వెళ్ళి, సుధా, ఏంటి సుధా, ఎందుకు ఇంట్లో చేయకుండా వచ్చేసావంట, ఏమైంది అని చెప్పి సుధాని అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడికి విష్ణువర్ధన్ వచ్చి, హలో వరలక్ష్మి, ఏంటి నా పిల్లలు తీసుకొని కిందకు వచ్చావు, నాకు తెలియకుండా నా పిల్లలు తీసుకొని ఇక్కడికి రావాల్సినంత అవసరం ఏంటి నీకు, ఎందుకు ఇక్కడికి నాకు పిల్లలు తీసుకొని వచ్చావు అని చెప్పి విష్ణు వరలక్ష్మిని నిలదీసి అడుగుతూ ఉంటాడు. అది విని వరలక్ష్మి అయితే ఇలా అంటూ ఉంటుంది, హలో సార్, వాళ్ళు మీకు మాత్రమే పిల్లలు కాదు, నాకు కూడా పిల్లలే, నా పిల్లల్ని నాతో పాటు ఎక్కడికైనా తీసుకువెళ్తానని చెప్పి అంటూ ఉంటుంది. ఇక విష్ణు అయితే పదండి ఇంటికి వెళ్దామని చెప్పి పిల్లల్ని అంటూ ఉంటే, అది విని వరలక్ష్మి అయితే పిల్లల్ని తన వైపుగా లాక్కుంటూ ఎలా అంటూ ఉంటుంది, నేను పిల్లలు ఇంకెప్పుడు ఆ ఇంటికి రాము, ఆ ఇంట్లో మేము కనీసం అడుగు కూడా పెట్టము, పిల్లలు రారు నేను రాను, ఏం చేస్తారో చేసుకోండి అని చెప్పి వరలక్ష్మి విష్ణుతో తేల్చి చెప్పేస్తుంది. అది విని పిల్లలు అలాగే విష్ణు ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక విష్ణు అయితే ఏంటి ఎందుకు ఇలా అంటుంది వరలక్ష్మి అని చెప్పి కంగారు పడుతూ ఉంటాడు. ఇక వరలక్ష్మి మాత్రం తన నిర్ణయాన్ని చెప్పేసరికి విష్ణు అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.